ముట్టించి తినని. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి చూస్తే సమాధి రాయి మీద కూడా ఈ మాటే రాసుంటారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించాను. ఏది పోయాకైనా ఈ మాట అనాలా? మనం వెళ్ళిపోయిన తర్వాతనే ఈ మాట రాయాలా? మనం వెళ్ళిన తర్వాత ఈ మాట మనుషులు మాట్లాడుకోవాలా? ఈ సంవత్సర ఆరంభంలో మనం ఒక తీర్మానం చేద్దాం, మంచి పోరాటం పోరాడి ఈ సంవత్సరంలో నా పరుగు నేను అద్భుతంగా తుదముట్టిస్తాను. స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా. అంటే మంచిగా ఆరంభించి అద్భుతంగా ఈ సంవత్సరాన్ని నేను ముగిస్తాను. అంటే ఈ సంవత్సరంలో పోతారని కదా అని అర్థం. అర్థమైందండి? ఈ వాక్యం వస్తే చాలు. కొన్ని వాక్యాలు ఉంటాయండి, ఆ వాక్య ప్రస్తావన రావగానే మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అంటే పోతారని కదా అని అర్థం. ఈ సంవత్సరాన్ని మనం అద్భుతంగా ఆరంభించి ఆశీర్వాదకరంగా ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరంలో మనం ఏ కార్యాలను ఆరంభించినా దాన్ని మహిమకరంగా మనం ముగించగలగాలి. చాలామంది జీవితాల్లో మనం చూస్తే ఆరంభం అద్భుతంగానే ఉంటుంది, కానీ ముగింపు వచ్చేసరికి బలహీనంగా మారిపోతూ ఉంటుంది. సంవత్సరం ఉత్సాహంగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఉత్సాహంగా ఆరంభించాం. సంవత్సరం ఆఖరి వచ్చేంత వరకు కూడా అదే హ్యాపీనెస్ అనేది మనలో ఉంటుందా? అదే ఉత్సాహాన్ని మనం కనుగొంటామా? క్రొత్త సంవత్సర ఆరాధన రోజు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మన దేవుని స్థలంలో కనబడ్డాం. అదే ఉత్సాహాన్ని మనం సంవత్సరం అంతా మెయింటైన్ చేస్తున్నామా? అదే ఉత్సాహంతో మనం సంవత్సరాన్ని ముగించగలుగుతున్నామా అని కూడా మనం ఈ సంవత్సర ప్రారంభంలోనే విచారించి ఆలోచించి తీర్మానించి ఆ దిశగా మనం ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మంచిగా నేను ఈ సంవత్సరం అంతా పోరాడి ఈ సంవత్సరాన్ని అద్భుతంగా నా పరుగును నేను ఈ సంవత్సరంలో ముగించి నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం ఆఖరిలో నువ్వు నాకు అద్భుతమైన బహుమానాన్ని దయచేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఐగుప్తు దేశం నుండి ఇంచుమించు దాదాపుగా 30 లక్షల మంది ఆ ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చారు. ఏంటండి కాల్బలం? ఏంటండి 6 లక్షల కాల్బలం అమ్మ, 6 లక్షల కాల్బలం. ఆ తర్వాత ఇక పిల్లలు పెద్దలు వృద్ధులు అంతా కలిసి దగ్గర దగ్గర ఒక 30 లక్షల మంది ఉండొచ్చని ఒక అంచనా. 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి వెలుపటికి వచ్చారు, కానీ కనాన్లో ప్రవేశించింది ఆ తరములో 2 మాత్రమే. 30 లక్షలకి 2కి ఏమైనా సంబంధం ఉందా? 30 లక్షల మంది బయలుదేరారు, కానీ ఆ జనరేషన్లో 2 మాత్రమే వెళ్ళారు. ఈ 30 లక్షల మంది కలిగిన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళందరూ వెళ్ళారు, అది వేరే విషయం. కానీ బయలుదేరిన 30 లక్షల మందిలో చేరింది మాత్రం 2 మాత్రమే. కనుక నేనేమంటానంటే ఆరంభం అందరి జీవితంలో అద్భుతంగానే ఉంటుంది, కానీ ముగింపు అనేది మహిమగా ఉంటుందా అని మనం ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి, అంటే యేసు ప్రభు దగ్గర వచ్చి ఆరంభించిన వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. అంతవరకు వాళ్ళు యేసుతో ఉన్నారా అంటే చాలామంది లేరనే చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనుషులు 3 భాగాలుగా 3 గుంపులుగా మనం డివైడ్ చేయొచ్చు. 3 గుంపులు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తాం. 10వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చికగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమని చెప్పారు. చేపలు కూడా వాళ్ళకి వడ్డించారు. ఓకే. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమి నష్టపడకుండా ముక్కలు పోగు చేయడం శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూడండి, చదువుబడిన ఈ సారాంశాన్ని మనం చూస్తే ఒక గుంపు ఆయన దగ్గరకు వచ్చారు. వీళ్ళు దేని కొరకు వచ్చారంటే ఆయన బోధ విన్నారు. ఆయన వారికి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి ఆశీర్వదించబడిన ఆహారాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ తిని సంతోషంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళారు లేదండి? ఈయనే ప్రవక్త, రాబో ప్రవక్త ఈయన రాజుగా అభిషేకిస్తే మంచిది అని భావించారు. కానీ యేసు ప్రభు అక్కడి నుండి వెళ్ళారు. ఆ తర్వాత ఈ 5,000 మంది ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళారు. సంఘంలో ఒక గుంపు వాళ్ళు ఉంటారండి,
వీళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఆశించి వస్తారు. ఆశించడం తప్పు కాదు, ఆశించి వస్తారు. ఆ తర్వాత ఆ ఆశీర్వాదం ఏంటంటే, లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నది నెరవేరిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మొదటి గుంపు అనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాప వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది, డాడీ ఎక్కడున్నావు డాడీ అంటే, అమ్మ ఇప్పుడు బయలుదేరామంటే, డాడీ వస్తూ నాకు ఒక డాల్, ఒక బొమ్మను కొనుక్కొస్తావా డాడీ అంటే, తీసుకొస్తాలే నాన్న, ఎలాంటి బొమ్మ కావాలంటే నాకు పలానా బొమ్మ కావాలి అని ఫోన్ చేసింది. సరేలమ్మా అని షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్తే మళ్ళీ ఫోన్ చేసింది, డాడీ వెళ్ళావా, షాప్లో ఉన్నావా అంటే, షాప్లోనే ఉన్నాను తల్లి అని అంటే, ఏది ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయి డాడీ అని అంటే వీడియో కాల్ ఆన్ చేశాడు. మొత్తం మీద తనకేం కావాలో ఆ బొమ్మని తీసుకొని ఆయన ప్యాక్ చేస్తుండగా మరలా ఫోన్ చేసింది, డాడీ తీసుకున్నావుగా, ప్యాక్ చేయించావు కదంటే, చేయించాను నాన్న అని అన్నారు. ఆ తర్వాత మరలా ఒక 10 నిమిషాలు ఫోన్, డాడీ ఎక్కడి దాకా వచ్చావంటే, ఆల్రెడీ బయలుదేరి ఉన్నానమ్మా, కారులో వస్తూ ఉన్నానని చెప్తే, ఎక్కడి దాకా వచ్చావు డాడీ అంటే, పలానా చోటు వచ్చావు. మరలా ఒక 10 మినిట్స్ ఫోన్, డాడీ ఎంత దగ్గరకు వచ్చావు అంటే, ఇంకొక 15 గంటలో వచ్చేస్తానమ్మా అంటే, మరలా ఒక 10 నిమిషాల తర్వాత, డాడీ వచ్చావా, బొమ్మ జాగ్రత్త కదా, బొమ్మను జాగ్రత్తగా పట్టుకొని వచ్చి, జాగ్రత్తగా ఎత్తున్నాలే తల్లి అని. మరలా ఏంటంటే ఇంటి దగ్గరికి వస్తారు. మరలా ఫోన్ చేసి, డాడీ ఎక్కడున్నావు అంటే, అమ్మ గుమ్మంలోనే ఉన్నాను తల్లి, గోల్ చేయి తల్లి అని లోపలికి రావగానే పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ కాళ్ళను పట్టేసుకొని చుట్టేసుకొని మెడ మీద పడి డాడీకి ఒక ముద్దు పెట్టి, ఆ తర్వాత ఆ బొమ్మను తీసుకొని తన గదిలోనికి ఆమె వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న ఇంతసేపు దేన్ని బట్టి ఫోన్ చేసి అంటే, ఆమెకు ఒక బొమ్మ కావాలి, ఆ బొమ్మ కోసం ఆమె అడుగుతూనే ఉంది. బొమ్మ వచ్చేసిన తర్వాత, నా డాడీ మంచి డాడీ అని చెప్పి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి చిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. చాలామంది విశ్వాసులు ఇలాంటి బొమ్మ కోసం డాడీని చుట్టేసుకుంటారు కదండి, అలాంటి విశ్వాసులుగానే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక బొమ్మ కావాలి. ఆ అమ్మాయికి ఆ బొమ్మ, మనకేదో నీకు ఒక ఇల్లు, లేకపోతే ఒక స్థలమో, ఒక పొలమో, పిల్లల పెళ్ళో, లేకపోతే మంచి పంటో, లేకపోతే ఆర్థిక సహాయమో, ఎడ్యుకేషనో, ఆ తర్వాత వీసానో, లేకపోతే ఇంకేదో మనకు ఒక అవసరాలు ఉంటుంది. ఆ అవసరాలు తీరేంత వరకు డాడీ. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. డాడీ అని ప్రభువా తండ్రి అని ఒకటే ప్రార్థన, ఒకటే విశ్వాసం, ఒకటే ఆరాధన. ఇవన్నీ కూడా కొందరి జీవితంలో ఉంటుంది. ఎంతవరకు ఈ అనుభవం అంటే, వాళ్ళు అనుకున్నది పొందేంత వరకు, వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు ఇలాంటి గుంపు సంఘంలో ఖచ్చితంగా ఉంటారు. ఇది మొదటి గుంపు. అదే గుంపులో మరొక సమూహాన్ని కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. ప్రియులారా, రెండో గుంపు ఏంటంటే, ఆయన భౌతికమైన ఆహారం ఇవ్వడమే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించాలి, నా శరీరమును భుజించాలి, నా రక్తమును పానం చేయాలి అని ప్రభు చెప్తే, ఈ బోధ కఠినమైన బోధ అని దాదాపుగా అందరూ, ఈ బోధను ఎవరు వింటారు, ఇది కఠినమైన బోధ అని అందరూ రొట్టె చేపలు ఇచ్చినప్పుడు ఎగబడిన జనంలో ఆ తర్వాత ఆయన కఠినమైన బోధ, పరలోక సంగతులు బోధిస్తున్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్నప్పుడు చాలామంది ఆయన విడిచి తొలగిపోయినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటారు, చివరికి మిగిలింది 12 మంది. ప్రైజ్ ది లార్డ్. మొత్తం యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? ఒక 70 మంది ప్లస్ ఒక 12, 70 ప్లస్ 12 = ఎంతండి? 82. 82లో 12 మంది వెళ్ళిపోతే మిగిలింది 70 మంది వెళ్ళిపోతే ఇంకా మిగిలింది ఎంతండి? ఎంతమంది మిగిలారు? 12 మంది. వీళ్ళకి బోధ